హాయ్ అండి, అందరూ నమస్తే. నేను మీ రవి మాట్లాడుతున్నా. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరికి గుడ్ మార్నింగ్ అండి. అసలు ఈరోజు మనసు ఏం బాగాలేదండి. టిఫిన్ చేద్దాం అనుకున్నా కానీ టిఫిన్ కూడా చేయబుద్ధి అవ్వట్లేదు. టిఫిన్ వచ్చేసి దోశ తెచ్చుకున్నా. టిఫిన్ కూడా చేయబుద్ధి అవ్వట్లేదు. ఎందుకో తెలుసా? ఎందుకంటే అండి, నిన్న ఒక కస్టమర్ వచ్చారు సాయంత్రం. సరే అని కస్టమర్ వచ్చేసి అడిగాడు నన్ను, మీకు దగ్గర కాంబోస్ ఉన్నాయని అడిగాడు. కాంబోస్ ఉన్నాయని చెప్పాను. అయితే కాంబో ఎంతో చెప్పండి, మాకు తీసుకుంటాము, మాకు కావాలి అని చెప్పన్నాడు. కాంబో చూపించి ప్రైస్ చెప్పానమాట. అయితే నేను ప్రైస్ చెప్పే కంటే ముందు, కాంబో అంటే అసలు దాంట్లో డిస్కౌంట్ ఉండదు, మీకు తెలుసు కదా అంటే. అవును నాకు తెలుసు అన్నాడు. పిల్లాడు చదువుకున్నట్టు బాగానే ఉన్నాడు, అన్నీ తెలుసు. కానీ అన్ఎడ్యుకేటెడ్ పీపుల్ ఉంటారు కదా, అలా బిహేవ్ చేశాడనమాట. ఎందుకు ఈ మాట అంటున్నాడంటే, కాంబో ఎంతో చెప్పన్నాడు. కాంబో ప్రైస్ చెప్పిన తర్వాత తను వచ్చేసి మీ సీట్ నాకు తెలుసు, మా నాయనకు తెలుసు, ఇంకా డిస్కౌంట్ అడుగుతామని చెప్పన్నాడు. అటువంటిప్పుడు నా ఏం కావాలి? నా కొడుకు పోయి వాళ్ళతో మాట్లాడుకోవచ్చు కదా. నేను మాట్లాడిన తర్వాత మళ్ళీ రేట్ చెప్పాను అనమాట వానికి. నేను కాంబో రేట్ కాకుండా టోటల్గా ఎంత అయిందో రేట్ చెప్పాను. వానికి దిమ్మ తిరిగిపోయింది అనమాట. ఒక్కోసారి సతాయించడానికి కస్టమర్స్ వస్తారండి, మస్తు బీపీలు వేస్తుంది. ఎందుకు మాట్లాడుతుంటే ఆ ప్లేస్లో, మన ప్లేస్లో వాళ్ళు ఉంటే అర్థమవుతుంది ఆ బాధ. కొందరు సతాయించండి, ఇంకే వచ్చే వాళ్ళ కోసం చెప్తున్నా. కాంబో అంటే కాంబో ప్రైజే ఉంటుంది. డిస్కౌంట్ రేట్ కావాలనుకుంటే సామాన్ చూడండి, రేట్ చెప్తా. అర్థం చేసుకుంటారని వీడియో తీస్తున్నా. ఇంకా మరి బాయ్.